ఈ రోజు మనం అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక వండర్ఫుల్ సస్పెన్స్, సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ డ్రామా మూవీ కథను డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒక సైకో హస్బెండ్ పెట్టే నరకం నుండి ఒక యంగ్ వుమన్ ఎలా ఎస్కేప్ అయింది అనేదే ఈ చిత్ర ముఖ్యాంశం. మూవీ స్టార్ట్ అవ్వగానే కార్తీక్ తన భార్య నేహాని రక్తం వచ్చేలా దారుణంగా కొట్టి బాత్రూంలోకి లాక్కుని వెళ్తాడు. నేహా అరుపులు విని చుట్టుపక్కలవారు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు వచ్చి శరీరమంతా రక్తంతో తడిచిన కార్తీక్ని అరెస్ట్ చేస్తారు. అసలు కార్తీక్ తన భార్యను ఎందుకు అంతలా టార్చర్ చేశాడో తెలియడానికి కథ కొంతకాలం వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళుతుంది. కార్తీక్, నేహా భార్యాభర్తలు. కార్తీక్కి నేహా అంటే పిచ్చి ప్రేమ. కాని నేహాకి మాత్రం అతను అస్సలు ఇష్టం ఉండదు. కార్తీక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఆఫీసులో కూడా సరిగ్గా వర్క్ చేయకుండా ఎప్పుడూ ల్యాప్టాప్లో నేహా ఫోటోలనే చూస్తూ ఉంటాడు. తనని ప్రశ్నించిన లీడీ మేనేజర్ రాధిక రహస్య రొమాన్స్ వీడియో తీసి ఆమెను బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు. మరోపక్క నేహా ఆఫీస్ జాబ్ చేస్తూ కార్తీక్ పెట్టే నరకాన్ని భరిస్తూ ఎప్పుడూ బాధగా ఉంటుంది. కార్తీక్ ఒకరోజు నేహా చేతిపై ఉన్న నేహా గౌతమ్ అనే టాటూని చూసి కోపంతో దాన్ని సిగరెట్తో కాలుస్తాడు. నిజానికి నేహా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది. ఆమె పక్కింట్లోనే ఉండే గౌతమ్ నేహాకి బెస్ట్ ఫ్రెండ్ మరియు ప్రాణం. వారిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. నేహా అమ్మమ్మ చనిపోయాక సిటీలో ఉండే ఆమె మామయ్య వచ్చి నేహాను తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ మామయ్య కొడుకే కార్తీక్. కార్తీక్ చిన్నతనం నుండి ఒంటరితనం వల్ల డిప్రెషన్కి గురై ఒక అమ్మాయి బొమ్మను తన దగ్గర పెట్టుకుని దాంతోనే మాట్లాడుతూ సైకోలా బిహేవ్ చేసేవాడు. కాని నేహా వాళ్ల ఇంటికి వచ్చాక ఆ బొమ్మను వదిలేసి నేహానే తన సర్వస్వం అనుకుని పిచ్చిగా ప్రేమించడం మొదలుపెడతాడు. నేహా పెద్దయ్యాక కూడా గౌతమ్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఒకరోజు గౌతమ్ నేహాను బైక్పై డ్రాప్ చేసి ముద్దు పెట్టుకోబోతుండగా కార్తీక్ దాన్ని వీడియో తీస్తాడు. ఆ కోపంతో కార్తీక్ మాస్క్ వేసుకుని వెళ్లి గౌతమ్ని దారుణంగా కొడతాడు. విషయం తెలిసి నేహా సూసైడ్ చేసుకోబోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. గౌతమ్ తన తండ్రి ఆపరేషన్ కోసం ముంబై వెళ్లడంతో నేహా ఒంటరిదవుతుంది. కార్తీక్ తన తండ్రి మెడపై కత్తిపెట్టి నేహా తనని పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. తన మామయ్య ప్రాణాలు కాపాడటం కోసం నేహా వేరే దారిలేక కార్తీక్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళాక కూడా కార్తీక్ సైకోలా ప్రవర్తిస్తూ తనతో బలవంతంగా ఇంటిమేట్ అవ్వాలని చూస్తుంటాడు. ఒకరోజు నేహా ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. కార్తీక్ సిటీ అంతా వెతికినా ఆమె దొరకదు. పిచ్చెక్కిపోయిన కార్తీక్ మత్తులో వాళ్ల పనిమనిషినే నేహా అనుకుని ప్రవర్తిస్తాడు. ఆ తరువాత నేహా తిరిగి రాగా నువ్వు చస్తే నేను గౌతమ్తో హ్యాపీగా ఉండటం చూడాలి కదా అని నేహా అనడంతో కార్తీక్ కోపంతో బీర్ బాటిల్తో ఆమె తలపై కొట్టి బాత్రూంలోకి లాక్కెళ్తాడు. సినిమా మొదట్లో చూపించిన సీన్. పోలీసులు వచ్చి వెతికితే అక్కడ రక్తం మాత్రమే ఉంటుంది, కాని నేహా శవం దొరకదు. కార్తీక్ని పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టినా నేహా ఎక్కడుందో చెప్పడు. పైగా పోలీసులపైనే దాడి చేస్తాడు. దాంతో కోర్టు పోలీసులపై దాడి చేసినందుకు కార్తీక్కి 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అతని మానసిక స్థితి బాగోలేనందున మెంటల్ అసైలం పిచ్చాసుపత్రికి పంపాలని తీర్పునిస్తుంది. 2 సంవత్సరాల తర్వాత పోలీస్ ఆఫీసర్ ప్రియాంక మెంటల్ అసైలంలో ఉన్న కార్తీక్ దగ్గరికి వస్తుంది. ప్రియాంక నిజానికి గౌతమ్ కాలేజ్ ఫ్రెండ్. నేహా పడిన నరకం అంతా తెలుసుకుని కార్తీక్ని చంపడం కంటే అతనికి చలనం లేకుండా చేయడమే సరైన శిక్ష అని నేహా, గౌతమ్, ప్రియాంక కలిసి ఈ ప్లాన్ వేస్తారు. ఆ రోజు బాత్రూంలో నేహాను కొట్టినప్పుడు నేహా స్నేహితురాలు ప్రియా ఆమెను కాపాడి సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ తరువాత ప్రియాంక నేహాను కోర్టులో ప్రవేశపెట్టి కార్తీక్ సైకోయిజం నిరూపించి కార్తీక్ ప్రమేయం లేకుండానే ఆమెకు డివోర్స్ ఇప్పించేస్తుంది. చివరగా ప్రియాంక కార్తీక్కి నేహా, గౌతమ్ ఇద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న వీడియోలను చూపిస్తుంది. మీది కేవలం కోరిక, వారిది నిజమైన ప్రేమ. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు, వారు అక్కడ హ్యాపీగా ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న కార్తీక్ పిచ్చెక్కిపోయి మళ్లీ ఆ పాత బొమ్మను చేతిలోకి తీసుకుని అందులోనే నేహాను ఊహించుకుంటూ నేహా నిన్ను వదిలిపెట్టను అని అరవడంతో సినిమా ముగుస్తుంది. రేటింగ్ 2.55 స్టార్.